హీరోస్ మూవీలో యూత్ ఐకాన్ గా మారిన సుమంత్ ప్రభాస్ చేసిన రెండో సినిమానే గోదావరి గట్టుపైన. ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఎలాంటి రిజల్ట్ అందుకుందో ఓసారి రివ్యూలో చూద్దాం. కథ విషయానికొస్తే, రాజు భీమవరం దగ్గర ఉన్న ఓ పల్లెటూరులో ఆటో డ్రైవర్. తన చెల్లి స్నేహితురాలు మాయాని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. అయితే అనుకోకుండా మాయాని చెంపదెబ్బ కొడతాడు రాజు. ఆపై మాయా రాజుని ఇష్టపడుతుంది. ఇద్దరూ ప్రేమలో పడతారు. మాయా తండ్రి శ్యాంబాబు సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తూ ఉంటాడు. కూతురంటే ప్రాణం పెట్టే శ్యాంబాబు అంటే ఊరిలో జనాలకు భయం. అయితే కూతురులో మార్పు గమనించిన తండ్రి తను ఎక్కడ ప్రేమలో పడి తనకు దూరం అవుతుందని భయపడుతూ ఉంటాడు. అయితే రాజుని ఎంతో ఇష్టపడిన మాయ సడన్ గా అతనికి దూరం అవుతుంది. అలా రాజుకి మాయ దూరం కావటానికి కారణమేంటి అన్న విషయం తెలియాలంటే థియేటర్లకు వెళ్లాల్సిందే. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, హీరో సుమంత్ ప్రభాస్ పక్కింటి కుర్రోడిగా తన నటనతో మంచి మార్కులే కొట్టేశాడు. హీరోయిన్ నిధి ప్రదీప్ మహాలక్ష్మి మెప్పించింది. సుదర్శన్, రాజ్ కుమార్, కసిరెడ్డి తెరపై కనిపించిన ప్రతిసారి థియేటర్లో నవ్వులు పూశాయి. జగపతి బాబు ఎప్పట్లాగే తన నటనతో ఆకట్టుకున్నాడు. మిగతా నటీనటులు తమ పరిధి మేరకు నటించి ఆకట్టుకున్నారు. సాంకేతిక విభాగం తన రచనతో మెప్పించే ప్రయత్నం చేశాడు సుభాష్ చంద్ర. షార్ట్ ఫిల్మ్ తో ఆకట్టుకున్న ఆయన వెండితెరపై మెప్పించలేకపోయాడు. సాయి సంతోష్ సినిమాటోగ్రఫీ బాగుంది. గోదావరి జిల్లా అందాలను చక్కగా చూపించారు. నాగవంశీ కృష్ణ మ్యూజిక్ కొంతవరకు బాగుంది, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో ఎక్కువ సౌండ్ కారణంగా ఆడియన్స్ కు ఇబ్బందికరంగా మారిందని చెప్పాలి. ఓవరాల్ గా ప్రేమ కథగా వచ్చిన గోదావరి గట్టుపైన ఆడియన్స్ ను మెప్పించలేకపోయిందని చెప్పుకోవాలి.